హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శనగల గుడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తెలంగాణ స్పెషల్. ఫస్ట్ నేను ఒక కప్పు శనగలను 1-3 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. లేదంటే మీరు ఒక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. పూర్తిగా నానిన తర్వాత అలా మంచిగా ఉంటాయండి, మంచిగా ఉబ్బుతాయి శనగలన్నీ కూడా. తర్వాత కావాల్సినన్ని వాటర్ పోసుకొని మనము అదేవిధంగా తగినంత ఉప్పు, అంటే ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని అయితే మనము స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. లేదు, నేనైతే స్టవ్ మీద ఉడకబెడుతున్నాను. మీరంటే కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు అండి. కుక్కర్లో ఒక 4 or 5 విజిల్స్ వస్తే శనగలు మెత్తగా, అంటే మరీ మెత్తగా కాదు, మనం మంచిగా తినేటట్టుగా ఉడికిపోతాయండి. మీకు వీడియోలో చూపించినట్టుగా ఉడికితే సరిపోతుంది. కుక్కర్లో అయితే 4 or 5 విజిల్స్ ఎనఫ్. నేనైతే స్టవ్ మీద ఉడకబెట్టుకున్నానండి. పూర్తిగా ఉడికిపోయాయి శనగలు. ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ అన్నీ సపరేట్ చేయాలి. శనగలు నుంచి వాటర్ మొత్తం సపరేట్ చేయాలండి. వాటర్ మొత్తం సపరేట్ అయిన తర్వాత పోపు చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్. పోపు కోసము మనకి పొట్టు తీసి పెట్టుకున్న గార్లిక్, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి నేను స్టవ్ మీద పోపు కోసం ఆయిల్ వేసుకున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండ్ హెల్తీ స్నాక్స్. మనం ఈవినింగ్ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా హెల్తీ. చూడండి, నేను స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో పోపుకు సరిపడినంత ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు వేసాను. మా తెలంగాణ సైడ్ అయితే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. అందరికీ తెలుసు, కాకపోతే నేను చేసే పద్ధతిలో నేను చూపించాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి మీరు క్రష్ చేసి అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లి మొత్తం కూడా మనం గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. వెల్లుల్లి మొత్తం గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియో చాలా వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, ఆనియన్స్ వేసాను. వెల్లుల్లి మొత్తం ఫ్రై తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసాను, చిన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నాను. ఒకవేళ మనం శనగలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, అది వరకు ఒకవేళ మీరు ఒక తిని చూసి సరిపోకపోతే ఈ పోపులోనైనా వేసుకోవచ్చు అండి. సాల్ట్ సరిపోకపోతే నేనైతే కరెక్ట్ వేసుకున్నాను, సరిపోయింది. తర్వాత కొంచెం ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే మీరు కారపొడి వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నేనైతే కొంచెం వేసాను. వేస్తే కూడా చాలా బాగుంటుంది, మరి ఎక్కువ కాదు. పిల్లలు తినేటట్టయితే వేసుకోకపోయినా అవసరం లేదా, పచ్చిమిర్చి సరిపోతాయి. తర్వాత మనం వాటర్ తీసి పెట్టుకున్నాం. వాటర్ పూర్తిగా వంపేసిన శనగలు తీసి దీనిలో వేసి కాసేపు ఒక 5 minutes వేడేటట్టు కలిపేసుకోవడం. పూర్తిగా అన్నీ కలిసేలాగా కాసేపు ఉంచితే కొంచెం వేడవుతాయి. ఇప్పుడు చాలా హెల్దీ అండ్ సింపుల్ అయిన ప్రాసెస్లో గుడాలు రెడీ అయిపోయాయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే వస్తుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇవి చాలా బాగుంటాయి అండ్ ఆల్సో హెల్తీ కూడా చాలా. ఇవి తినడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫుల్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇలా చేసుకొని మీరు నా స్టైల్లో ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నాను, చాలా సూపర్గా ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.